ఒక భాషలో ప్రూవ్ చేసుకున్నాక మిగిలిన లాంగ్వేజెస్లోనూ ప్రయత్నం చేయాలని హీరోలే కాదు హీరోయిన్లు కోరుకుంటారు. దీనివల్ల మార్కెట్తో పాటు రెమ్యునరేషన్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి రివర్స్ అయ్యే రిస్క్ లేకపోలేదు. టాలీవుడ్ కథానాయకులు శ్రీలీల, కృతి శెట్టి ఇద్దరికి సంక్రాంతి పండుగకు ఒకేసారి కోలీవుడ్ షాకులు తగిలాయి. పొంగల్ సందర్భంగా విడుదలైన వీళ్ళ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా దారుణమైన ఫెయిల్యూర్స్ అనిపించుకోవడంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. ముందు శ్రీలీల సంగతి చూస్తే పరాశక్తి మీద తను పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్ని కావు. 1960 బ్యాక్ డ్రాప్, అందులోనూ సుధా కొంగర లాంటి కల్ట్ డైరెక్టర్, హీరో శివ కార్తికేయన్, ఇంతకన్నా సెటప్ ఏం కావాలి? ఒకప్పుడు తమిళనాడుని ఊపేసిన హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని కాన్సెప్ట్గా తీసుకున్న దర్శకురాలు దాన్ని అన్ని వర్గాలను మెప్పించేలా తీయకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఎదురెదుతోంది. నటన పరంగా శ్రీలీల గ్లామర్ షో, డాన్సులు లేకుండా సీరియస్గా చేసినప్పటికీ కంటెంట్ జనాలకు రీచ్ కాకపోవడంతో నిరాశ తప్పలేదు. అమరన్ సూపర్ హిట్ తర్వాత మద్రాసితో పాటు శివ కార్తికేయన్కి ఇది రెండో ఫ్లాప్. ఇక కృతి శెట్టి విషయానికి వస్తే కార్తీతో జతకట్టిన వావతిరాయ్ అంచనాలలో కనీసం సగం కూడా అందుకోలేక ఫైట్ చేస్తుంది. ఎంజీఆర్ రిఫరెన్స్తో కొత్తగా ట్రై చేసిన దర్శకుడు నలన్ కుమారస్వామి కేవలం అభిమానులను మెప్పించడానికే ఆపసోపాలు పడ్డాడు. హీరోయిన్గా నటించిన కృతి శెట్టికి పర్ఫార్మెన్స్కి పెద్దగా స్కోప్ దొరకపోవడంతో ప్రేక్షకులు తన గురించి మాట్లాడుకునే ఛాన్స్ దొరకలేదు. తెలుగు డబ్బింగ్ అన్నగారు వస్తున్నారు, త్వరలో రానుంది. మొత్తానికి ఇద్దరికి గట్టి షాక్ అయితే కొట్టింది. విచిత్రంగా తమిళ హీరోయిన్ నయనతార తెలుగుకు వచ్చి మనశంకర్ వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ కొడితే మనోళ్ళు అక్కడికి వెళ్ళి డిజాస్టర్లు చూశారు. ఇండస్ట్రీ విచిత్రాలు ఇలాగే ఉంటాయి. శ్రీలీల, కృతి ఇద్దరికి ఇవి తమిళ డెబ్యూ కావడం గమనార్థం. కృతి శెట్టి మరో 2 సినిమాలు, ప్రదీప్ రంగనాథ్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రవి మోహన్ జీనులు సైతం ఏవేవో కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూనే ఉన్నాయి. అవి వచ్చాకైనా కోరుకునే సక్సెస్ దక్కుతుందో లేదో చూడాలి. ఇక శ్రీలీల, కార్తిక్ ఆర్యన్తో చేసిన తొలి హిందీ సినిమా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ ఏడాది థియేటర్స్లో అడుగు పెట్టబోతున్నాయి. పెళ్లి సందడితో పరిచయమైన ఏళ్లు గడిచిన ఎన్నో సినిమాలలో నటించిన శ్రీలీలకు సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. భగవత్ కేసరి విజయం సాధించినా అందులో తన హీరోయిన్ కాదు. గుంటూరు కారం అందుకున్న ఫలితం తెలిసిందే. అవకాశాలకు కొదవలేకపోయినా వరుస ఫెయిల్యూర్స్ తనను రిస్క్లో పెడుతున్నాయి. మరి బాలీవుడ్ డెబ్యూ ఏమైనా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.